మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమో మీకు వీడియోలో తెలియజేస్తాను. 6 గంటల 18 నిమిషాల వరకు వచ్చిన స్టాక్ ప్రకారం దిగుమతి ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది క్లారిటీ వీడియోలో తెలియజేస్తాను. చూడండి, అక్టోబర్ 17, 2025 శుక్రవారం. సో ప్రస్తుతానికి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి ఎలా అనేది మీకు వీడియోలో తెలియజేస్తాను. చూడండి, సో ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే దిగుమతి ఏం పెరగలేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది స్టాక్ వచ్చేసి. నిన్న ములకల్చూరు మార్కెట్ అయితే సూపర్ టాప్ వచ్చేసి 600 రూపాయలు సూపర్ టాప్. ఈవెన్ కేజీఎన్ మండీలో 600, తర్వాత కేబిఎన్లో 600 ఇదైతే మార్కెట్ అయితే జరిగింది. వేలంపాట్లు నేనైతే సాయంత్రం మార్కెట్లో అయితే కొంచెం ఫాస్ట్గానే జరిగాయని చెప్పచ్చు. ఇంకా ప్రస్తుతానికి అయితే మదనపల్లికి సంబంధించి స్టాక్ విషయం మాట్లాడుకున్నట్టయితే ఏదైతే ముందుగా మనం టీవీఎస్ మండీలైనా మాట్లాడుకుని దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే ఉంది. ఇంకా అలాగే ఏదైతే మదీనా మండి అలాగే భాగ్యలక్ష్మి మండి లైన్లో మాట్లాడుకున్నా కూడా దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు. వర్షం అయితే పడుతూ ఉంది మదనపల్లి అలాగే మన అన్నమయ్య జిల్లా సరౌండింగ్స్ అంతా ప్రస్తుతానికి అయితే వర్షం అయితే పడుతుంది. ప్రస్తుతానికి అయితే నిలిచింది, ఇంకా ఈ తర్వాత కూడా పడితే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే మీ ఏరియాలో ఏమైనా వర్షం పడి ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ప్రస్తుతానికి అయితే వర్షం అయితే నిలిచింది. నైట్ మ్యాక్సిమం 7కి 8కి స్టార్ట్ అయింది వర్షం వచ్చేసి 3 గంటల కాడ అయితే ఆగింది. ప్రస్తుతానికి అయితే వర్షం అయితే లేదు. ఈ నైట్ అంతా వర్షమే మదనపల్లి ఈ సరౌండింగ్ ఏరియాస్లో. మీ ఏరియాలో కూడా పడుతూ ఉంటే కమెంట్ సెక్షన్లో మాకు ఒకసారి తెలియజేయండి, తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ప్రస్తుతానికి అయితే దిగుమతి ఏం పెద్దగా మార్పు అయితే లేదు, నేట్లాగే ఉంది. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. నేను కూడా మార్కెట్ అయితే స్లోగా జరిగింది మన మదనపల్లి మార్కెట్ వచ్చేసి. మరి ఈరోజు ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాల్సి ఉంటుంది. దిగుమతి ఏం పెద్దగా పెరగలేదు, సేమ్ టు సేమ్ నేట్లాగే వచ్చింది దిగుమతి కూడా వచ్చేసి.